పిఠాపురం మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ పలు అక్రమాలకు అడ్డాగా నిలుస్తుంది. గంజాయి అమ్మకాలు, మద్యం కొనుగోళ్లు, మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున వికలాంగుల కాలనీలో కొనసాగుతున్నాయి. జవహర్ నగర్లో ఎక్కడా లేనటువంటి అక్రమ బెల్ట్ షాపులు 5 వికలాంగుల కాలనీలోనే దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా గంజాయి తాగిన మత్తులో మహిళలపై అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని వికలాంగుల కాలనీ వాసులు పేర్కొంటున్నారు. అసలు వికలాంగుల కాలనీ వాసుల ఆవేదన ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు శ్రీనివాస్. నేను వికలాంగుల కాలనీ జవహర్ నగర్లో వికలాంగుల కాలనీలో ఉంటున్నాను. ఇక్కడ అయితే మా సమస్యలు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను. మా జవహర్ నగర్ వచ్చేసి వికలాంగుల కాలనీలో ఆఖరి స్థానంలో చేసారు. ఇక్కడ వచ్చిన జవహర్ నగర్ మొత్తం ఉన్న పబ్లిక్ అనే తాగుబోతులు మొత్తం మా ఏరియాకు వచ్చి తాగుడు, దాంతోపాటు గంజాయి వ్యవహారాలు అన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు సంబంధించిన పిల్లల మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది. ఈ విషయాల ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే మా కార్పొరేటర్ గారు కలవడం జరిగింది, ఈ విషయం చెప్పాము. దాంతోపాటు మాకు వీలైనంత మటుకి మీ ఛానల్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడగలరని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర ఉన్న బాధితులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. ఒకసారి వినండి వాళ్ళ బాధలు కూడా. 3 बजे के आसपास ही आया, मेरे बच्चे को उठाया, मैं उसका दोनों पैर पकड़ा, फिर भी मेरा मोबाइल लेके भाग गया। मैं मम्मी को अपना बोली दौड़ो पकड़ो, वो दौड़ के चला गया, पता नहीं किधर गया, नहीं मालूम। आप अकेले थे? आप अकेले थे? हम सब लोग थे घर में? अकेले नहीं, मैं 2 लोग थे। कितना बजे रात को? आपका मारा 3:45 बजे. అంకిత అని ఒక ఆమె పైన ఉంటే ఆమె ఏంది ఇది అవుతుందనంటే ఆమె నైటీ మొత్తం చాకు పెట్టి కింది నుండి మీ దాకా నైటీ చింపిరంట ఆమెది అని అనడమే లక్ష్మమ్మ మాకు చెప్తేనే మాకు తెలిసి విషయం. దీని మీద ఎవరన్నా గుర్తించిర్రా? అంటే మీరు ఏమన్నా పట్టుకున్నారా ఎవరినన్నా, లేకపోతే చూసిర్రా ఏ టైంలో అన్నా? ఇన్ని జరిగినాయి కదా, మీరేమన్నా చేసిర్రా దీని గురించి? అంటే మేము ఒక రోజు వెళ్ళినాము, అక్కడికి వెళ్తే బొందలగడ్డలకు దోలాడానికి వెళ్తే అక్కడ కూర్చొని తాగుతున్నారు. ఏంది బాబు ఇక్కడ కూర్చొని తాగుతున్నారు అంటే ఇంట్లో గొడవ పడుకొని వచ్చి ఇక్కడ తాగుతున్నామని అంటున్నారు. వాళ్ళు మా కాలనీ మనుషులే, వాళ్ళు బయట వాళ్ళు కాదు. ఇట్లా వాళ్ళు బయట వాళ్ళు కూడా ఒక 3 గంటల రాత్రికి వచ్చి తలుపులు కొట్టడం, గేట్లలో రాళ్ళు వేయడం. మా ఇల్లు రోడ్డుకుంటుంది, 16వ బ్లాక్ మాది. ఆ గేట్లు వచ్చి గేట్లు కొట్టి గేట్లలో రాలేయడం, తలుపులు అయితే డైలీ కొట్టడం. ఇక 1 మంత్ నుండి అయితే కంటిన్యూ తలుపు కొట్టడం. ఇక మీరు అనుకుంటున్నాం అంతేగాని లాక్లు వేసి వండుకుంటున్నాం, ఎవరు తలుపులు తీస్తలేము. ఇక ఎన్కోళ్ళు పాపం వాళ్ళ బాబుకి నైట్ వచ్చి ఆమెను ఎత్తుకోబోయి ఆ బాబుని ఎత్తుకోవడానికి చూస్తే ఆమె 2 కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు హిందీ వాళ్ళు రెంట్కి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు రెంట్కి వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి తెలియదు. ఆమె 2 కాళ్ళు పట్టుకుంటే పిల్లోడిని కింద పడేసి ఫోన్ తీసుకొని పారిపోయినారు. మరి మీరు శ్మశానంలో ఉంటున్నారని చెప్పినారు కదా, శ్మశానం ఎవరి హ్యాండ్ ఓవర్లు ఉంది? అంటే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేసిర్రా? దానికి ఏమైనా గేట్ ఉందా? లేకపోతే మా గేట్ ఉంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అట్లా? శ్మశానం గురించి మీరు మాట్లాడారు కదా, వీళ్ళు మాట్లాడారు. కనిపించేది శ్మశాన వాటిక, శ్మశాన వాటిక. దానికి కంప్లైంట్ ఇచ్చాము, దాని అందరూ ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏముంటే మీరు కేసు కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. మా సంబంధం లేదు, గిడ్డు సారం ఏమో అట్లే ఉంటుంది అని చెప్తున్నారు. మీరు చెప్పొచ్చు కదా, సరే అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు, ఎవరైనా వాచ్మెన్ని పెట్టడమో లేకపోతే ఏదన్నా. వాచ్మెన్ ఇక్కడ నైట్ టైం డ్యూటీ చేస్తారా? ఎప్పుడు ఉంటుండో అందరూ తెలియపరిచినట్టు ఈ విషయాలు ఇప్పుడు ఇలాంటి సంఘటనలతో పాటు స్థానికంగా అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఈ వికలాంగుల కాలనీ చివరికి ఉండడం వల్ల మరియు అంటే వాళ్ళ ఎట్లా అంటే లేబర్స్ ఉండడం ఎక్కువ, అంటే కూలీనాలు చేసుకుని బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. దీన్ని స్థానికంగా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే వ్యవస్థ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవడం పాపడం లేదు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, చెట్లు, మురికి కాలువలు, ఇక్కడ వర్షాకాలం వస్తే తెల్లందాకా పొద్దుగాల రాత్రి మొత్తం పాములు తిరుగుతాయి, పట్టించుకుంటాడు ఎవడు ఉండడు. ఇక్కడ ఒక కమిటీ ఉంది, స్థానిక కమిటీ పట్టించుకోదు, లోకల్ లీడర్లు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఇక మన దొంగతనాలు జరుగుతున్నాయి, అవి పట్టించుకోరు. గంజాయి అమ్ముతారు, ఎవరు అమ్ముతారు ఏందనేది స్థానికంగా ఉన్న కొందరు నాయకులకు కొందరికి అందరికీ తెలుసు. కానీ లోపల మీదకి ఏమంటారు, సరే మేము మాట్లాడతామని చెప్తామంటారు, మళ్ళీ వాళ్ళే పంపిస్తుంటారు, వాళ్ళే చేస్తుంటారు. ఎవరు చేస్తుంటారు అనేది చాలామంది మీడియా మిత్రులకు తెలుసు, ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్ళకే తెలుసు, లోకల్ ప్రజాప్రతినిధులకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగితే ఒకవేళ గంజాయి మత్తులో ప్రాణాలు తీసిపోతే ఎవరిని బాధ్యత? ఇంతకు ముందు అట్లాంటివి ఏమైనా ఘటనలు జరిగినాయి ఇక్కడ?
బతుకమ్మ ఆడినప్పుడు సంఘటనలు జరిగినాయి కొన్ని. ఇగో ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి పేరుకు, మరి అది ఎక్కడ మెయింటెనెన్స్ ఉంది ఏంది అనేది స్థానికంగా ఒక కమిటీ ఉంది, అది ఉన్నదా లేదా ఎవరికి తెలియదు అసలు. ఎందుకుంటారు ఇంట్లో వండుకొని తప్ప దేనికి పనికిరారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా బయటకు వచ్చి ఉన్న స్థానిక ప్రజలకి మేము ఉన్నామా మీకు అని చెప్పేసి భరోసాని కూడా ఎవరు లేరు. వాళ్ళు ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా స్థానికంగా ఉన్న లీడర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ రాత్రిపూట ఇంతమందికి పెట్రోలింగ్ వస్తుండే, దగ్గర గత సంవత్సర కాలం పైనే పెట్రోలింగ్ కూడా వస్తలేదు. ఇంతమందికి రాత్రి 2-3 గంటల వరకు కూడా రోజుకు ఒక 3-4 సార్లు వస్తుండే రాత్రిళ్ళు. ఇప్పుడు పెట్రోలింగ్ కూడా లేదు. అసలు పెట్రోలింగ్ ఎందుకు బంద్ చేశారు? అసలు స్థానికంగా ఉన్న గంజాయి సప్లై చేసే వాళ్ళు మానిపించారా, లేకుంటే పోలీసు వాళ్ళే ఇక్కడ రాకుండా మానేసిర్రా? రోజుకి ఇక్కడ కాలనీ మొత్తం పెరుగుతున్నది. ఇంతమంది ఓన్లీ వికలాంగ కాలనీ అనేది ఇక్కడ వరకే ఉండే, అక్కడ పైన ఫేస్ 2 వచ్చింది, అక్కడ డబల్ బెడ్రూమ్లోనే అక్కడ కాలనీలు పెరిగి అక్కడ కూడా ఇంకా నివాసాలు ఏర్పరచుకున్నారు. రోజుకి జనాలు పెరుగుతున్నప్పుడు అభివృద్ధి అనేది జరగాలి, పోలీసు వ్యవస్థ కూడా నిఘా పటిష్టం చేయాలి. కానీ రోజు పెరుగుతున్నాక నిఘా అనేది దిగజారుతుంది కానీ నిఘా పటిష్టం అయితే లేదు. మరి దీనికి ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యత మరి ప్రభుత్వం వహిస్తుందా, లేకుంటే స్థానికంగా లీడర్లా? ఇక్కడ జనాలు ఉండాలంటే కూడా భయపడుతున్నారు. ఇప్పుడు రాత్రి చిన్నపిల్లగానే తీసుకోవాలంట, ఇప్పుడు వాళ్ళ తల్లి లేకపోతే చిన్నబాబు పోయినట్టే కదా. ఇప్పుడు ఆ తల్లి మనోవేదన ఎవరు తీరుస్తారు మళ్ళీ అప్పుడు? అలాంటప్పుడు దీనికి ఎవరైనా మీడియా ముఖంగా ఏం చెప్తున్నాం అంటే స్థానిక లీడర్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా కనీస భద్రత ప్రజలకి కల్పించాలని కోరుతున్నాను. నేను ఉబ్బరిస్తుంది, ఇంట్లో ఉబ్బరిస్తుంటే బయట కూర్చొని గాబర్ అయింది. నేను షుగర్ గోళీలు వేసుకున్నా, గాబర్ అయితే బయట కూర్చున్నా. రాత్రి 1వ మెట్టు వెళ్ళి 2వ మెట్టుకి వచ్చిండు, నాకు ఊపిరి ఆడలేదు. గాబర్ పడ్డా ఎవరా లంజా వరక దిగో వస్తున్నా. నేను కింది కాని వరకన్నా ఆడేం చేసిండు, అక్కడిక్కడ తిరిగి అక్కడ కొత్త బిల్డింగ్లలో వెళ్ళిండు. మళ్ళీ నెక్స్ట్ చూస్తే నాకు కనపడలే. 1 గంట సేపు ఇంట్లో వెయిటింగ్ చేసి మళ్ళీ కూర్చున్నా. వీడు మళ్ళీ వస్తాడా అని చూసే వరకలో ఇక వాడు రాలేడు. ఇక గమ్మున మా ఆయన నేను ఇక చెప్పి మా ఆయనతోని పండుకున్నా ఇక దర్వాజా పెట్టి. ఇట్లాంటివి చాలా అవుతున్నాయి ఈడ ఘోరాలు. బెల్ట్ షాప్లు నడుస్తున్నాయని చెప్తున్నారు కదా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళే తీసుకుపోతున్నారని మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసమే పెడుతున్నామని మాట్లాడుతున్నారు వాళ్ళు. పండుకున్నాక గోళీ బ్లాక్ నెంబర్ 11 నా పేరు యుగేందర్ రెడ్డి. రాత్రి 3 గంటల ప్రాంతంలో మా పక్క రూమ్లో వచ్చి అమ్మాయికి కొట్టినారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇట్లా చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ మా పక్కకు ఒక బెల్ట్ షాప్ ఉన్నది, దాంట్లో గింజాయి అంతా అమ్ముతారు. దాని ద్వారా ఇక్కడ పెద్ద గ్యాంగ్ తయారవుతున్నది. ఎందుకంటే ఇక్కడ మేము క్యాబ్ డ్రైవర్లు అండి, మా కార్లు కూడా ఎందుకంటే మేము కూడా డ్యూటీ చేసుకొని బతకగలం, కార్లు కూడా బయట పెట్టుకొని ఉంటాం కాబట్టి మాకు కూడా చాలా భయంకరంగా ఉన్నది తెలంగాణ. ఎందుకంటే మేము బయట పండుకోలేం కదా, ఎందుకంటే ఇంట్లోనే రూమ్లో పండుకుంటాం. ఆ పాపని ఎట్లా కొట్టిర్రు? చెంప మీద కొట్టినారట. అంటే ఎన్ని గంటలకు? 3 గంటలకు కొట్టినారంట. పాపం వాళ్ళ మమ్మీ మాకు ఎవరికి ఇవి ఇప్పుడే అవుతున్నాయి, ఇంతకు ముందు నుండి కూడా అవుతున్నాయి. ఇంతకుముందు కూడా జరిగినాయి. మరి మీరేమి కాలనీ వ్యక్తులు అందరు కలిసి ఏమైనా చేయలేదా? ఎందుకంటే ఇప్పుడు మా కాలనీలో ఒక ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి మనం ఏ విషయం ఆయన చేసినా కూడా ఆయన పట్టించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయం మరి ఎవరికి చెప్పాలని కూడా మేము కొద్దిగా ఆలోచించవచ్చు. బెల్ట్ షాప్ ఉందని మీరే చెప్తున్నారు కదా, మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మేము చాలాసార్లు ఇచ్చామండి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఇది లాస్ట్ బెల్ట్ షాప్ అయ్యి కూడా ఎందుకంటే మటన్ కట్టి ఉంది కాబట్టి ఆ బెల్ట్ షాప్ వాళ్ళే అంటున్నారు ఇక్కడ తెచ్చి గంజాయి ప్యాక్ చేస్తున్నారు. అడగడానికి వస్తే మా మీద బ్లేడ్లు కత్తులు తీసుకొని మా నైటీలు చింపుతున్నాను. సొంతంగా లక్ష్మి అమ్మ బెల్ట్ షాప్ ఆమెనే చెప్పింది మాకు వచ్చి, మీరు ముంగట ఉంటారు, మీరు సేఫ్గా ఉంటారు, నైట్ మాకు ఇట్లా చేసిందని లక్ష్మి అమ్మనే మాకు చెప్పింది. నైట్ 2 గంటలకు వాళ్ళ ఇంటి ముంగట సంచిలా గంజాయి తెచ్చి నింపుతుంటే మేము లేసే వరకు. కాలనీలో సమస్యలు చాలా విపరీతంగా అవుతున్నాయి, దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. నా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఈ విషయం మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాము. సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్పారు. ఓన్లీ దొంగతనాల మీదనేనా లేకపోతే డ్రగ్స్ మీద? అన్ని దాంట్ల మీద, డ్రగ్స్ మీద, దొంగతనాల మీద. ఇక్కడ తిరుగుతున్న వ్యవస్థ, ఇక్కడ తిరుగుతున్న పబ్లిక్ తెలియని ఎవరైతే ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తుల మీద ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం. సార్ ఏమన్నారు మరి? బాధ్యత తీసుకుంటాము, వచ్చి వెహికల్లో ఇది పెట్రోలియం ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పారు. అది కాక సార్ కూడా వచ్చి చూస్తానన్నారు.
ఏం చెప్పినారు మీరు? సిఎస్ఆర్కి కంప్లైంట్ ఇచ్చినామన్నారు కదా, డ్రగ్స్ విషయంలో దొంగతనాల విషయంలో సార్ ఏమన్నారు? సార్ మంచి ఇక్కడికి వచ్చి సార్ స్వయంగా ఇక్కడికి వచ్చి చూస్తా అన్నారు. ఇంకా మనకు రక్షణ కూడా కల్పిస్తా అన్నారు. ఇక్కడ బండి పంపించి ఇక్కడ స్థానిక ఉండే వాళ్ళ దగ్గర ఒక బుక్ పెట్టుకోండి, మేము వచ్చి అక్కడ ఉంటాము, వచ్చి వెళ్ళిపోకుండా ఇక్కడ టైం స్పెండ్ చేస్తాము, ఇక్కడ చూస్తామని మాకు మంచి స్పందన ఇచ్చింది సార్. మాకు ఒక ధైర్యం ఇచ్చారు. ఎప్పుడు వస్తా అన్నారు? రేపు 4 గంటల వరకు మేము వస్తామమ్మా, మేమే వచ్చి సొంతంగా చూస్తాము అని సార్ మాకు ఒక హామీ ఇచ్చారు. మొత్తం కాలిపోయింది, కొంచెం అయితే గ్యాస్ వేరుతుండే, మొత్తం మా కుటుంబం మొత్తం ఇట్లా ఇది ఒక్కటి అయ్యిందని గమ్మున ఊరుకుంటే ఇంకోటి కూడా కాల్చింది. మాకు చాలా ప్రాబ్లం ఉంది, భయం అయిపోతుంది మాకు, మా ఖాళీ ఉండాలంటే. దీని సమస్య మాకు కావాలి. మన ఖాళీలో ఏమీ సౌకర్యంగా లేదు. అందరూ వికలాంగుల ఖాళీలానే, వికలాంగులాన్ని ఎవరు పట్టించుకోవట్లేరు. వాళ్ళకు కూడా లైట్ లేకుంటే ఏం లేకుండా చీకట్ల వర్షాలు పడ్డా కూడా ఏ పడ్డా కూడా ఏం లేకుండా పోతున్నాయి. కంప్లైంట్ పెట్టేంత వరకు ఏది పెడతలేరు. చిన్నపిల్లలు తిరుగుతారు, ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, ఏం లేవు. మరి ఎట్లా ఉంటారు? పొద్దున పోతే సాయంత్రం వస్తాం, మేము పనులు పోతే పిల్లల గురించి రక్షణ లేకుండా పోతుంది. గంజాయి తాగేటోళ్ళు వస్తున్నారు, దొంగలు వస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీస్ స్టేషన్లో పెట్టినా కానీ పోలీసులు పట్టించుకుంటలేరు. ఎవరైనా సౌకర్యం చేయాలనుకుంటే మంచోళ్ళకి చెడ్డోళ్ళకి అందరికీ సాయం చేసినట్టు ఉండాలి, కానీ ఎవరైతే లంచాలు పెడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. దీనికి న్యాయం అనేదే లేదు అసలు. కాలనీలో ఎంతమంది చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. నా పేరు శంకరాచారి, వికలాంగుల కాలనీలో ఉంటాను, 10వ బ్లాక్లో. వికలాంగుల సమస్యలు చాలా పెరిగిపోయినాయి, అయినా కూడా అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. ఈ కమిటీ 2 సంవత్సరాల ఒక కమిటీ, ఒక పెద్ద మనిషిని ఎన్నుకున్నాము, హ్యాండిక్యాప్ పెద్ద మనిషిని. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా సరే మాకు సేవ చేస్తారు. వికలాంగులకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో అందరూ కలిసి అతను ఎన్నుకోవడం జరిగింది. ఆయన కూడా ఏమాత్రము భయపడి వస్తలేడు, ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తలేడు. ఏమనంటే నా డ్యూటీ నేను చూసుకుంటా, నేను చేయను, నేను ఏ సమస్య చేయను, అది ఇది అని ఎన్నుకోవడం కూడా వేస్ట్ అయిపోయింది. ఈ సమస్య కూడా ప్రజల అధికారులకు ఏ అధికారం వచ్చినా కూడా, ఏ సర్పంచ్ ఎవరు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. వికలాంగుల లాస్ట్ కాలనీ కాబట్టి అందరూ వచ్చి ఏదేదో పెట్టి మీటింగ్లు పెట్టి గుడాంబలు అమ్మటం, దందాలు చేయడం, అవసరాలు తీసుకొని రాత్రి 11 గంటల మధ్య నుంచి 3 గంటల వరకు తిరుగుడు, పిల్లల్ని భయపెట్టించడు, అన్ని ఇటువంటి ఆవేశాలు. పోలీసు వాళ్ళకి సమాచారం ఉంటే వస్తామంటారు, వస్తలేరు. కావున ఈ అందరి సమస్య కాబట్టి మీకు ఈటీవీ ద్వారా సమాచారం అందజేయాలని కోరుతున్నాను.